హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చేసి నేను టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్స్ టీసీసీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోర్స్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 2024వ సంవత్సరానికి టెక్నికల్ టీచర్ కోర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించిన వివరాలు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే ముఖ్యంగా ఈ హైలీ డిమాండెడ్ కోర్సులలో ఈ టెక్నికల్ టీచర్ కోర్స్ సర్టిఫికేట్ ఒకటి కాబట్టి దీనికి ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఎలా, ఏ రోజు లాస్ట్ డేటు, ఎగ్జామ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తర్వాత అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది, ఓకేనా. దీనికి అప్లై చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అంటే అన్నీ ఆన్లైన్లో చేయొచ్చు, కానీ ఇది ఆన్లైన్తో పాటు డిస్టిక్ డిఓ ఆఫీసులలో తిరగాలి, అలా ఉంటుందన్నమాట. సో లెట్ వీ కెన్ సీ. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోళ్ళ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ, తెలుగు ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాలలో ఎంతో పాపులర్ యూట్యూబ్ ఛానల్ అయినటువంటి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, సో ఒకసారి నా అవసరం మీకు ఉంటుంది. అంటే వీడియో చేసి వదిలిపెట్టడానికి ఉపయోగపడే వ్యక్తి నేను కాదండి. మీకు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ కావాలి, డ్రాయింగ్ ఎలా ఉంటుంది, హయ్యర్ లెవెల్ ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింకులో ఉన్నాయి. మోడల్ ఐడియాస్ అనే యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు తెలిసి వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇంకొకటి కాదు, మీరు కోర్సు చేయగానే మీకు ఉద్యోగం రాండి. మీకు ఈ కోర్సు చేసిన తర్వాత నాకు అవసరం మీకు ఉంటుంది కాబట్టి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి 2024వ సంవత్సరానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వచ్చేసి మనకి డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్, హ్యాండ్లూమ్ వేవింగ్ లోయర్ గ్రేడ్, హ్యాండ్లూమ్ వేవింగ్ హయ్యర్ గ్రేడ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్, ఇలా మొత్తం మీద ఇక్కడ 3 కోర్సులు 6 డివిజన్లు అయితే మనకు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను, ముందు ఎవరు దేనికి ఎలిజిబుల్ అంటే, ఫస్ట్గా డ్రాయింగ్ తీసుకుందాం అనుకోని, మీకు ఏదో 10వ తరగతి వరకు ఉన్నా చదువుకున్నా పర్లేదు, డ్రాయింగ్లో కొంచెం మీకు అనుభవం ఉన్నా కానీ డైరెక్ట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసి, ఒకవేళ మీకు ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సీట్ వస్తే మీరు ట్రైనింగ్ తీసుకొని డ్రాయింగ్కి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. అసలు దీనికి ఏం ప్రాసెస్ ఉంటుంది సార్ అని అంటే చెప్తాను, 1 by 1 స్కిప్ చేయకుండా వినండి. ముందు టైలరింగ్ ఎంబ్రాయిడరీ చెప్తాను. టైలరింగ్ ఎంబ్రాయిడరీ అంటే క్వాలిఫికేషన్ ఏంటి సార్? సో మామూలుగా ఒక 8th క్లాస్ పాస్ అయినా పర్లేదు, మీకు టైలరింగ్ కుట్టడం వచ్చు అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా ముందు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్కి వచ్చేసి మీరు మీ కుట్టు మిషన్ పట్టుకొని వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి. అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు కొన్ని ఫ్రాక్ కుట్టండి, చెడ్డి కుట్టండి, చిన్నపిల్లలు షర్ట్ కుట్టండి అని ఇట్లా వస్తుంది. ఆ దారాలు అవన్నీ వాళ్ళే ఇస్తారు, ఆ క్లాత్ వాళ్ళే ఇస్తారు, అలా మీరు కుట్టి అందులో పెట్టేసేయాలంటే ఎగ్జామ్ రాయడం అనమాట. తర్వాత వాళ్ళు వాటిని ఒకసారి చూసి అంటే కరెక్షన్ చేసేసి మార్కులు ఇస్తారు. అట్లా మార్కులు ఇచ్చిన తర్వాత మీరు ఎంచక్క దీంతో అంటే నెక్స్ట్ పొజిషన్లో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. సీట్ వస్తే మీరు కోర్స్ పూర్తి చేసుకోవచ్చు. ఇది 52 days ట్రైనింగ్ ఇస్తారు మీకు. 52 days తర్వాత మళ్ళీ యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయితే మీకు అప్పుడు లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇస్తారు. లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ వచ్చిందంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ జాబ్. అంతే, సింపుల్, ఇంతే అన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మరి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవడానికి February 20 లోపు అప్లై చేసుకోవాలి, ఇది లాస్ట్ డేట్. ఓకేనా, తర్వాత 50 రూపాయల ఫైన్తో వచ్చేసి February 29 వరకు కూడా ఉన్నది. 75 రూపాయల ఫైన్తోనా, ఓకేనా. దీనికి వచ్చేసి March 6 వరకు ఉన్నది. ఏదేమైనా మనకు February 20 లాస్ట్ డేట్ చూసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకు వచ్చేసి ఇవి రూపాయల డబ్బులు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మీరు ముందుగా ఎట్లా చేస్తారు, దీని పద్ధతి ఏంటిదంటే ముందు మీరు ఒక చలానా కొనాలండి. నేను ఇక్కడ చెప్తాను ఎట్లాంటి చలానా కొనాలనేది. ఓకేనా, సో ఈ వెబ్సైట్లోకి మీరు వస్తారు. చలానా కొన్న తర్వాత చలానా పైన కొన్ని నెంబర్ రాసుకోవాలి. కోడ్స్ ఉంటాయి, మీ సబ్జెక్టు కోడ్ ఏముంటుంది అంటే ఇక్కడ లోయర్ గ్రేడ్ అనేది కోర్స్ ఎవరైతే ఉంటుందో మీ స్టార్టింగ్ వచ్చే వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ పోయిన సంవత్సరం లోయర్ అయిపోయింది అనుకున్న వాళ్ళు మాత్రమే హయ్యర్కి వస్తారు. కొంపదీసి స్టార్టింగ్ ఉన్న వాళ్ళు హయ్యర్కి మీరు అప్లై చేయరాదు, బట్ చేయకండి. ఓకేనా, సో ఇది February 20 మనకు లాస్ట్ డేట్ అనుకుందాం. తర్వాత ఇక్కడ కోడ్ ఉంటుంది కదా, ఈ కోడ్ని మీరు ఒకటి చలానా కొని ఆ చలానా పైన మీ డీటెయిల్స్ అన్నీ రాసి, ఓకేనా, వచ్చిన తర్వాత దీన్ని మీరు ఈ పర్టికులర్ చూసుకొని ఈ ఎగ్జామ్ ఫీజు అయితే మీరు చెల్లించుకోవచ్చు అన్నమాట. ఓకేనా, 50% ఈ చెల్లించేది మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు.
ఇక లేట్ ఫీ ఏం లేకుండా టైంకి అయితే మీరు కట్టేసేయండి. అయితే గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు సరళించిందని చెప్పొచ్చు. ఎందుకంటే చలన గుణమని నేను ఇందాక చెప్పిన, అయితే ఇక్కడ చలన లేదనమాట. డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకున్న సిస్టమ్. ఇంతవరకు డిఓ ఆఫీస్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే. సరే, మీరు అప్లై చేసుకోవడానికి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా నేను మీకు ఇక్కడే చూపించి ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి సర్టిఫికెట్లు అవసరం అప్లోడ్ చేయాల్సి ఉంటాయి, ఏమేమి డీటెయిల్స్ కావాలనేది కూడా నేను క్లియర్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. 3, 2 ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైతే కోర్సు డిజైన్ చేసుకున్న తర్వాత ముందు రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చేసి ఈ రిజిస్టర్ దగ్గరికి వచ్చేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క నేమ్ 10th మెమోలో ఉన్న విధంగా, తర్వాత మొబైల్ నెంబర్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చేసి మన యొక్క ఏం ట్రేడ్కి మనం రావాలనుకుంటున్నామో అది క్లిక్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ లోయర్ అనుకోండి, సో లోయర్ గ్రేడ్కి సంబంధించింది. నేమ్ అనుకోండి, సపోజ్ ఏదో ఒక పేరు పెడుతున్నా, RAVALI రవలి. సో ఇక్కడ ఒక నెంబర్ కావాలి, మొబైల్ నెంబర్. సో ఇప్పుడు ఒక మొబైల్ నెంబర్ నేను ఇక్కడ ఎంట్రీ చేసి ప్రయత్నం అయితే చేస్తుంటా. సో మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి నేను దీన్ని చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవైతే నేను ఎంట్రీ చేశాను. ఆ తర్వాత ఓటీపీ కోవాలి. కాబట్టి ఆ ఓటీపీ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనము ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. అవన్నీ మనం ఇక్కడ పూర్తి చేయాలి. ఆ ప్రాసెస్ పూర్తయి పేమెంట్ అన్న అయిపోయిన తర్వాత మీకు జనరల్ నెంబర్ వచ్చి మళ్ళీ మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయమంటుంది. సపోజ్ ఆ తర్వాత మనము మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవి ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ అయితే అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాంట్లో మీరు డీటెయిల్స్ అని పెడితే ఇలా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే STO ఆఫీసులకు వెళ్ళాల్సింది ఉండే, ఇప్పుడు అంతా ఈజీ అయితే చేసేసారు. మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించి అంటే ఈ టెక్నికల్ టీచర్ కోర్సుకి సంబంధించి మీరు టైలరింగ్, ఎంబ్రాయిడరీ తీసుకోవచ్చు, ఆ తర్వాత డ్రాయింగ్ తీసుకోవచ్చు, లేదా హ్యాండ్ ఏది పడితే అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. అయితే మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సార్ ఎగ్జామ్ ఓల్డ్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయి, మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూస్తే మోడల్ ఐడియాస్ యాప్ అనే లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందు యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ మనదే. అది ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో మీరు కొంచెం పైకి స్టోర్ అనే ఒకటి ఉంటుంది. స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోర్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అవి మీరు చూస్తే యూ విల్ గెట్ కంప్లీట్ ఐడియా అనమాట. ఓకేనా? సో ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావాలంటే మీరు పేమెంట్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వచ్చి ఇప్పటికే తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చి 1 month అయింది. ఆంధ్రప్రదేశ్లో కాస్త లేట్ వచ్చింది, బట్ ఓకే, ఈ ఇయర్ అయితే ఉండిపోయింది. మీరు దాన్ని చూసుకొని సో క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.